ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వలికా సాగా విటమిన్ ఈ గోళీలను మీరు ఎక్కడెక్కడ చూస్తూనే ఉంటారు కదా, కానీ వీటి గురించి మీకు నిజంగా ఎంత తెలుసు? ఇవి కేవలం చర్మం కోసం మాత్రమేనా, లేదా ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? ఈరోజు మనం విటమిన్ ఈ గురించి 5 నిజమైన శాస్త్రీయ ఆధారాలతో కూడిన నిజాలను తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం రండి. ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసేటప్పటికి విటమిన్ ఈ అనేది ప్రకృతిలో దొరికే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్లో మొదటిది. ఇది మన కణాలను ఫ్రీ రాడికల్స్ దాడి నుండి రక్షిస్తుంది. ఫలితంగా ముడతలు తగ్గుతాయి, రోగ నిరోధక వ్యవస్థ బలపరుస్తుంది మరియు హృద్రోగాలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలు ముప్పును తగ్గిస్తుంది. టిప్: చర్మానికి విటమిన్ ఈ వర్తించడం చాలామంది చేస్తారు, కానీ లోపలి నుండి తీసుకుంటే మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసేటప్పటికి విటమిన్ ఈ చర్మం మరియు జుట్టు కోసం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది పొడిబారిన చర్మాన్ని మాయమవుతుంది, మచ్చలు, స్ట్రెచ్ మార్క్స్ తగ్గిస్తుంది, జుట్టు రాలుదల తగ్గిస్తుంది, స్కాల్ప్ బాగా హైడ్రేట్ అవుతుంది. థర్డ్ ఫ్యాక్ట్: విటమిన్ ఈ మధురమైన కంటి చూపును కాపాడుతుంది. ఇది వయస్సు పెరుగుతున్నప్పుడు వచ్చే కంటి చూపు సమస్యల నుండి మన కళ్ళను రక్షిస్తుంది, ముఖ్యంగా ఏఎండి ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజెనరేషన్ నుంచి. ఇప్పటి వరకు చూసిన వీడియోలో ఫ్యాక్ట్స్ ఏమైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్త్ ఫ్యాక్ట్: విటమిన్ ఈ గోళీలు మహిళల్లో హార్మోన్ సమతుల్యతను పెరగడంలో సహాయపడుతుంది. పిఎంఎస్, మూడ్ స్వింగ్స్ మరియు మోనోపాజ్ సమయంలో వచ్చే హార్ట్ ఫ్లక్చుయేషన్లు తగ్గించడంలో సహాయపడుతుంది. ఫిఫ్త్ ఫ్యాక్ట్: విటమిన్ ఈ ఎక్కువగా తీసుకుంటే ప్రమాదకరం. అధిక మోతాదులో తీసుకుంటే వాంతులు, అలసట, చూపు మందగించడం మరియు బ్లడ్ థిన్నర్లు తీసుకునే వారు బాగా జాగ్రత్తగా ఉండాలి. మొత్తంగా చూద్దాం రండి. మొదటిది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, రెండవది చర్మం జుట్టుకి మంచి, మూడవది కంటి చూపుకి సహాయపడుతుంది, నాలుగవది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది, ఐదవది అధిక మోతాదులో ప్రమాదం ఉంటుంది. విటమిన్ ఈ గోళీలు ఉపయోగపడతాయి, కానీ పరిణామాలు అర్థం చేసుకుని వినియోగించుకోవాలి. బాదం, సూర్యకాంతి విత్తనాలు, పాలకూర వంటి ప్రకృతి సిద్ధమైన ఆహారాల నుంచి కూడా ఇది పొందవచ్చు. వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు విటమిన్ ఈ గోళీలు వాడతారా? మీ అనుభవం కామెంట్స్లో చెప్పండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే వలికా సాగాని సబ్స్క్రైబ్ చేసుకోండి.